నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్య వ్యవస్థలకు భంగం కలిగిస్తున్నారంటూ లేఖాస్త్రాలు సంధించిన మాజీ ఎంపీ హర్షకుమార్, సంపన్నులకు మేలు చేసేలా పాలకులు రుణమాఫీ నిర్ణయం ఎలా తీసుకున్నారని ఆగ్రహం. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నేత్రపర్వంగా శ్రీకృష్ణాష్టమి ఉట్టి మహోత్సవం. వేదాల విశిష్టతను తెలియజేసిన వేద పండితులు, సముచిత రీతిలో మహామహోపాధ్యాయులకు సత్కారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయగలిగిన దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేయాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. అంతేకాని రాజ్యాంగ విరుద్ధమైన కార్యక్రమాలు, కక్ష సాధింపు కార్యక్రమాల్లో భాగస్వామ్యం కారాదని హితవు పలికారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ రాజమండ్రిలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటినప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నిరుద్యోగ వృత్తి, మహిళలకు విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్ ప్రయాణం లాంటి సూపర్ 6ను ప్రజలకు అందించడంలో కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాలని లేఖ రాశారు. నూతనంగా నెలకొల్పిన మెడికల్ కళాశాలలో వైద్య విద్యను పేదలకు దూరం చేసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మెడికల్ కౌన్సిల్కు లేఖను కూడా రాశారు. విశాఖ మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తుకు సంబంధించి సిబిఐకు మరొక లేఖాస్త్రాన్ని సంధించారు. దేశంలో పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించి సంపన్న వర్గాలకు మేలు చేకూర్చేలా 24 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారని, ఇంతకంటే పెద్ద కుంభకోణం ఏముంటుందని ప్రశ్నించారు. ఎవరెవరికి రుణమాఫీలు చేశారో వాస్తవాలను తెలియచేయాలని కోరుతూ రిజర్వ్ బ్యాంక్ అధికారులకు హర్షకుమార్ లేఖలు రాశారు. రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారని ప్రశ్నిస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు నిర్వాహకులకు పరిహారం అందజేసిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేయాలని పాలకులను డిమాండ్ చేశారు. ఒక ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఒక పంచాయతీరాజ్ మినిస్టర్, ఒక సీఎం గారు, డిప్యూటీ సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్. ముగ్గురు చేస్తున్న పని ఏంటంటే ఈ సిస్టమ్ కొనసాగించాలని చెప్పి హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఎంత షేమ్ అండి! ఎంత సిగ్గు లేకుండా, ఎంత నిజాయితీ లేకుండా, ఎంత నీతి నియమాలు లేకుండా మీరు హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి పెట్టిన విధానానికి సపోర్టింగ్గా వాదనలు వినిపిస్తున్నారంటే షేమ్ ఆన్ యువర్ పార్ట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు. నిన్ను ప్రజలు మళ్ళీ నిన్ను క్షమిస్తారని అనుకోక. రాజమండ్రి 23వ వార్డు నందివాడ వారి వీధిలో శ్రీ వజ్రగణపతి ఆలయం రాట మహోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక 23వ వార్డు నందివాడ వారి వీధిలో వజ్రగణపతి ఆలయం సాయి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాట మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ సూర్యకుమారి దంపతులు పూజ నిర్వహించారు. బోడెన్ రవికుమార్ శర్మ పూజా కార్యక్రమం నిర్వహించారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పొత్తూరు ఏతరా సంపత్ కుమార్, పేరూరు మహేంద్ర, పెరకం వెంకట్ సీతారాం, పొత్తుల వెంకట సత్యనారాయణ, భీమేశ్వరరావు, మిరియాల భాస్కర్, మద్దుల శ్రీనివాస్, చింతనాడి తాతాజీ, పెరుమాళ సత్యనారాయణ, కందన్ సందీప్, రామకృష్ణ, మారడుగు సుబ్బయ్య, నాగుమల్లి గుప్తా తదితరులు పాల్గొన్నారు. जय बोला गणेश महाराज की। श्रीमद् रमारमण गोविंदा 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 गोविंदा।
రాజమండ్రిలో సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం డాక్టర్ ఏబి నాగేశ్వరరావు పార్క్లో సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ అధ్యక్షత వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో డెంగీ, వైరల్ ఫీవర్ ఎక్కువగా ఉన్నాయి. దోమలు రాకుండా ఇళ్లలో నీరు నిలవకుండా చూసుకోవాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెలలో 34 మంది వివిధ తేదీల్లో జన్మించిన వారికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారితో కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్స్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు జరుపుకున్న వారిలో పేరాక్ సుబ్బారావు, జి సురేష్ బాబు, ఎండి వజీరుద్దీన్, జి భాస్కర్ రావు, రాజారావు, మహంతి లక్ష్మణరావు, ఎడ్ల లక్ష్మి, కోట్ల గోపి, పిచ్చుక వెంకట్రాంబాబు, పివిఎస్ శాస్త్రి తదితరులున్నారు. అనంతరం మదర్ తెరెసా పుట్టినరోజును పురస్కరించుకుని ఆడవారికి 55 మందికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మహంతి లక్ష్మణరావు, గోరుగంతల వరప్రసాద్, పృథ్వీ సుబ్రహ్మణ్యం, కాసాని శంకర్రావు, మార్సెట్ సత్యనారాయణ, బండి నరేంద్రబాబు, పడాల అప్పారావు, మురపాక వీర్రాజు, కెకే సంజీవరావు, పార్వతి, ఎస్ రమణమ్మ, నాగమణి, జాంశెట్టి గాంధీ, ఆసపు పోలయ్య, రామకృష్ణ, మట్టా రామకృష్ణ, వి కామేశ్వరరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి వీరభద్రపురంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి మహోత్సవం సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించారు. వీరభద్రపురంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెనుకొండ రామకృష్ణ, విజయభారతి దంపతుల ఆధ్వర్యంలో తులసి పూజ, గోపూజ నిర్వహించారు. కృష్ణాష్టమి మహోత్సవాల్లో భాగంగా కృష్ణుడి చిత్రపటంతో పురవీధుల్లో తీన్మార్ బాణాసంచాతో ఘనంగా ఊరేగించారు. భక్తులందరికీ తులసి మొక్కలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా మాజీ చైర్మన్ గన్నకృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు తదితరులు విచ్చేసి శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ప్రసాద్ హర్నాథ్, నామనవాసు, పెనుకొండ మురళి, వారాధ హనుమంతరావు, బొట్టా వీరబాబు, సుధా, ఆదినారాయణ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాజమండ్రి వాడ్రేవు సత్రంలో బ్రహ్మశ్రీ రేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి వేదశాస్త్ర చారిటబుల్ పరిషత్ ఆధ్వర్యంలో పరిషత్ ద్వాత్రి 32వ వార్షికోత్సవ సభ జరిగింది. రాజమండ్రి వాడ్రేవు సత్రంలో బ్రహ్మశ్రీ రేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి వేదశాస్త్ర చారిటబుల్ పరిషత్ ఆధ్వర్యంలో పరిషత్ ద్వాత్రిగుంస 32వ వార్షిక సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి పురస్కార గ్రహీత ఆచార్య సలాక రఘునాథ్ శర్మ విచ్చేశారు. మహోమహోపాధ్యాయ, రాష్ట్రపతి పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ సభ నిర్వహించేశారు. బ్రహ్మశ్రీ కడియాల సీతారామ ఘనాపాటి ధార్మిక జీవనం, నేటి కాలంలో ఆచరించదగిన ధర్మాల గురించి విశ్లేషించారు. ఈ కార్యక్రమానికి హోతా శ్రీరామశాస్త్రి సభ అధ్యక్షులుగా వ్యవహరించారు. పుల్లల సత్యనారాయణ నివేదిక సమర్పించారు. వాడ్రేవ్ గోపాలరావు సన్మాన సారథ్యం వహించారు. అధ్యయనం చేయాలి, సమర్థాన్ని సంభావన చేయాలి. చేసినప్పుడు అవి మనతో పాటు దృష్టిలో ఉండేటువంటి సమస్త జీవకోటిని కూడా చక్కగా పరిరక్షిస్తుంది. ఆ రకమైనటువంటి గణపతి దైవన్న 3 రోజులు బట్టి రాజమండ్రి పునీతమైందని చెప్పాలి. చక్కగా జరుగుతున్న వేసవంలో అందరికీ చాలా ఆనందంగా ఉంది. సమాజంలో ఉన్న ద్వేషానికి కూడా పరిష్కారాలు మీరే చెప్పగలరు, మీరే సమర్థులు. అది ఏదో తెలుగుబడి కదా, ఎక్కడో కాలక్షేపం ఉంది, ఉందో లేదో తెలియదు
విజయవాడలో కేంద్రంగా ఎక్కువ మంది ఈ వేద అభ్యసించడం చాలా సంతోషకరంగా ఉంది. ఇది అభివృద్ధి చెందాలి అంటే ఇటువంటి సభలనే బాగా వినియోగం నుంచి ఇతోధికంగా మనం వారిని సత్కరించవలసింది. పుష్కరాల రే వద్ద శాస్త్రోక్తంగా రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ రాట మహోత్సవ కార్యక్రమం నిర్వహించింది. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద ప్రతి ఏటా నిర్వహించే వినాయక ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజమహేంద్రవరం పుష్కరాల వద్ద గణపతి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవరాట ప్రతిష్టా కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి రాజాతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ 13 సంవత్సరాల కాలంగా పుష్కర్ ఘాట్ గణేష్ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తోందన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో బైరాజ్ ప్రసాద్ రాజు, శ్రీకన్యారాజు, కొమ్మల సాయి, కరుణామైడ్ శ్రీను, బోసు, నిడిగట్ల బాబ్జీ, కోడికోట, అడప అనిల్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి రవాణాపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. పలువురిని అరెస్టు చేస్తున్నారు. గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను తూర్పుగోదావరి జిల్లా నల్జర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. జగ్గంపేట నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డ 250 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 4 వ్యక్తులు అరెస్టు కాగా ఎస్కార్ట్ కారు, గంజాయి వ్యాన్ను పోలీసులు సీజ్ చేశారు. కేసును విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ తెలుగు చలనచిత్ర కథానాయకుడు సుమన్ జన్మదిన వేడుకలు జరిగాయి. ప్రముఖ తెలుగు చలనచిత్ర కథానాయకుడు సుమన్ జన్మదిన వేడుకలు లాలాచెరులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర నిర్వహించిన సుమన్ జన్మదిన వేడుకలకు సోమశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజ సేవలు ప్రోత్సహించడంలో హీరో సుమన్ ముందు వరుసలో ఉంటారని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు సూపరింటెండెంట్ పి సోమశేఖర్ అన్నారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు రాంబాబు సమాజంలోని అవసరార్థుల కోసం నిరంతర సేవా కార్యక్రమాలు చేయడం, దానికి అందరూ సహకరించడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ సుమన్ మానవత్వం గల మంచి మనిషిని, స్వర్ణాంధ్ర 26 సంవత్సరాలుగా సేవలు అందించడంలో సుమన్ కొన్ని వందల కార్యక్రమాల్లో పాల్గొని సహకరించారని తెలిపారు. ఈ సందర్భంగా సుమన్ పుట్టినరోజు కేకును వృద్ధులతో కలిసి రాంబాబు కట్ చేశారు. 100 మంది వృద్ధులకు రాంబాబు సమకూర్చిన నూతన వస్త్రాలు, 100 రూపాయల నగదును సోమశేఖర్ చేతుల మీదుగా అందించారు. 25 మంది వీధి వ్యాపారుల కోసం 20,000 రూపాయల విలువైన గొడుగులను బహుకరించారు. ఈ కార్యక్రమంలో అనూప్ జైన్, బాలాజీ, శ్రీకాంత్, హరికృష్ణ, పలువురు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్లు, స్వర్ణాంధ్ర సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన పేరు మీద మేము చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా గత 33 సంవత్సరాలుగా సుమన్ గారితో ఉన్నటువంటి స్నేహం మరి అది అలాగే కొనసాగుతుంది. ఆయన ప్రతి పుట్టినరోజుకి ఇక్కడ స్వర్ణాంధ్ర సేవా సంస్థ పక్షాన మన రాజమండ్రి కేంద్రంగా సేవా కార్యక్రమాలు చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. మరి విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. హ్యాపీ బర్త్డే టు సుమన్ సార్. థ్యాంక్ యూ. ధవళేశ్వరం భవితా సెంటర్లో ప్రముఖ సినిమా హీరో సుమన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం భవితా సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మద్దాల అను ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటులు సుమన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల సెల్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముచ్చాల పోస్కుమార్ మద్దాల అన్ను చేతుల మీదుగా కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కురసాల చిన్న, ఐఆర్టీ టీచర్ విశ్వ, ముచ్చాల సత్య, సుమన్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. పిఠాపురం ఫక్రుద్దీన్ పాలెంలో రాష్ట్ర ప్రభుత్వ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసన్ తెలిపారు. రాష్ట్రాన్ని స్వచ్ఛమైన పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచడమే కాకుండా వ్యర్థాల ద్వారా సంపద సృష్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం
సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో తొలిసారిగా పిఠాపురం మండలం ఫక్రుద్దీన్ పాలెంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు జిల్లాధికారి వెంకటరెడ్డి, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ముమ్మడి శేఖర్, జవ్వాది జోగేశ్వరరావు, డాక్టర్ పిల్లా శ్రీధర్, పిల్లా శివశంకర్, జ్యోతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి దాన్ని సాగ్రిగేట్ చేసి అందులో వచ్చిన ఏదైతే వ్యర్థాలని మనం అనుకుంటామో వాటిని కొంత వ్యవసాయానికి ఉపయోగించి ఈ ప్లాస్టిక్ ఇతరత్రా ఉండే మెటీరియల్ని దీని ద్వారా పవర్ జనరేషన్ చేసే యూనిట్లకి దాన్ని పంపించి ఈ గ్రామాన్ని శుభ్రంగా ఉంచటమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ గ్రామంలో ఈ కార్యక్రమం సక్సెస్ అయిన వెంటనే పిఠాపురంలో మిగిలిన చోట్ల కూడా ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి not even a single day the collection should not be stopped. Other than that, we are also introducing the first time dung collection also. Buffalo dung or bull dung or goat or whatever the animal dung should not be left out in the residential area and create a lot of public nuisance acts. So it's that better we can shift everything day to day. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా నల్లపాడు కాలేజీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. నల్లపాడులోని విక్టోరియా కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాలేజీలో హాస్టల్కి అనుమతి లేదని విద్యార్థులు చెబుతున్నారు. బాలికల హాస్టల్ పక్కనే కొందరు వ్యక్తులు డ్రగ్స్, మద్యం సేవిస్తున్నారని, కాలేజీ యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు వాపోతున్నారు. విసుగు చెందిన విద్యార్థులు కాలేజీ గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనంతా అవినీతిమయం అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ పాలనలో బి కొత్తూరు గ్రామం డ్వాక్రా సంఘాలకు సంబంధించి 14 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్వాక్రా సంఘాలకు సంబంధించి 100 కోట్ల అవినీతి జరిగి ఉండొచ్చునని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణ చేశారు. తనకు న్యాయం జరిపించమని పిఠాపురం టీడీపీ కార్యాలయానికి వచ్చిన బాధితులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. కోల్కతా నిరసనలో జల ఫిరంగులకు ఎదురొడ్డి నిలబడి ఒక వృద్ధుడు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై జరిగిన హత్యాచార ఘటన మమతా ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఘటనపై నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కానవస్తోంది. పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు దీన్ని ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు సెక్రటేరియట్ను ముట్టడికి పిలుపునిచ్చారు. కోల్కతాలో పశ్చిమ బంగా ఛాత్రో సమాజ్ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. నబన్నా అభియాన్ పేరుతో విద్యార్థులు భారీ ర్యాలీని చేపట్టారు. సెక్రటేరియట్ను ముట్టడి నేపథ్యంలో విద్యార్థులకు, పోలీసులకు పలుచోట్ల ఘర్షణలు చెలరేగాయి. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్చ్ పాస్ట్ లో పాల్గొన్న ఆందోళనకారులు బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిపై బాష్పవాయువును ప్రయోగించారు. లాఠీచార్జ్ చేయడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఆందోళనకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. హింసకు పాల్పడితే సహించేది లేదని పేర్కొంటున్నారు. కాగా ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. కోల్కతాలోని నబన్నా అభియాన్ నిరసనలో కాషాయపు రంగు దుస్తులు ధరించిన ఒక వృద్ధుడు వాటర్ క్యాన్లకు ఎదురొడ్డి నిలబడి త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. చాలా మంది ఆ వ్యక్తిని ప్రశంసిస్తున్నారు. కోల్కతాలోని వైద్యురాలపై అత్యాచారం, హత్య నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ అనే విద్యార్థి సంఘం నిరసన చేపట్టింది.
సంక్షిప్త వార్తలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబలంకలో భారతరత్న మదర్ తెరెసా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా కోనసీమ వినియోగదారుల సమాఖ్య సభ్యులు, విశ్రాంత సహాయ భవిష్య నిధి కమిషనర్, అడ్వకేట్, సామాజిక సేవలు గుర్తించి అద్దంకి అమరేశ్వరరావుకు అంతర్జాతీయ మదర్ తెరెసా సేవా పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా అద్దంకి అమరేశ్వర్ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవలకు జాతి, మత, వర్గభేదాలు ఉండవని, మదర్ తెరెసా అంకిత భావంతో చేసిన సేవలు దేశ విదేశాల్లో నెలకొల్పిన సేవా సంస్థలు అజరామరమేనని కొనియాడారు. మదర్ తెరెసా భారత పౌరసత్వం పొందారని, నిస్వార్థ సేవకులకు గుర్తింపుగా నోబెల్ బహుమతి, భారతరత్న వంటి ఎన్నో అత్యున్నత పురస్కారాలు అందుకున్నారని వివరించారు. కార్యక్రమ నిర్వాహకులు సహకారాలు అందించిన పెద్దలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు విశేష కృషి చేసిన డాక్టర్ దిండ్ల కిషోర్ దంపతులను సభలోని వారంతా అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్య వ్యవస్థలకు భంగం కలిగిస్తున్నారంటూ లేఖాస్త్రాలు సంధించిన మాజీ ఎంపీ హర్షకుమార్, సంపన్నులకు మేలు చేసేలా పాలకులు రుణమాఫీ నిర్ణయం ఎలా తీసుకున్నారని ఆగ్రహం. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నేత్రపర్వంగా శ్రీకృష్ణాష్టమి ఉట్టి మహోత్సవం. వేదాల విశిష్టతను తెలియజేసిన వేద పండితులు, సముచిత రీతిలో మహామహోపాధ్యాయులకు సత్కారం. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.